హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ పావని సాయి. నా గొంతును కొద్దిగా ఇగ్నోర్ చేయండి గ్యాస్, జలుబు చేసింది, కొంచెం అలానే ఉందనమాట. ఇవాళైతే నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. సో వెళ్ళే దారిలో మా స్కూల్ని ఎంత బాగా చూసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఎప్పుడు చూసుకుంటానో తెలియదు. కనిపిదా అనుకున్నాను, వేరే రూట్లో వెళ్ళాం కాబట్టి కనిపించింది. ఇంకా బస్సుకి 2 hours టైం ఉందనమాట. సరే ఇంకేం చేస్తాను, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చుంటే నేనేదో ర్యాండమ్గా కొన్ని పోజులు ఇస్తుంటే మా మమ్మీ కూడా ఆ జుట్టు ముందేసి పోజులు ఇస్తుంది. ఈ విషయం అంతా పక్కన పెడితే మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా మన వెనక మనల్ని ఎంకరేజ్ చేసేది అనుకుంటారు కదా, అలా నా లైఫ్లో సురేఖ అని చెప్పొచ్చు. నేను వస్తుంది అనుకోలేదు యాక్చువల్గా. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. వచ్చి కూర్చొని మాట్లాడేసి మంచిగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. కానీ మా దగ్గర ఈ 4 years మా ఫ్రెండ్షిప్లో ఏ చిన్న గొడవ కూడా మేము పడలేదు. సిల్లీగా తిట్టుకుంటూ ఉంటాం అంతేగాని ఏ గొడవ మా మధ్య లేదనమాట. ఎవరైనా మా వెనక మాట్లాడుకోవాల్సిందే, మా ముందు మాట్లాడలేరు. ఎందుకంటే మా ముందు మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదు కాబట్టి మా వెనకే నేను అనుకుంటారు. అలాంటివన్నీ మేము కూడా పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మొత్తానికి మా ఫ్రెండ్షిప్ ఇక్కడి వరకు వచ్చింది. ఆ డ్రెస్సుల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ సురేఖ స్టడీస్ మీద పెట్టుంటే ఇప్పటికి ఏదో ఒక ఉద్యోగం చేసుకునేది గైస్. అంటే అంటారు కదా, ఏదైనా ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ట్రస్ట్ అనేది ఉండాలన్నమాట. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి గుడ్డి నమ్మకం అనమాట. సిల్లీగా వెళ్ళిపోతాం, తను ఏదంటే నేను బ్లైండ్గా నమ్మేస్తాం అనమాట. అలా వెళ్ళిపోతుంటా మధ్యలో ఎవరైనా వచ్చినా మేము పట్టించుకోము, ఎందుకంటే మూడో వ్యక్తిని ఎంటర్ కానివ్వనమాట. సో అలా మా ఫ్రెండ్షిప్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడైతే చాలా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఇప్పుడు నేను 3 monthsకో 4 monthsకో 5 monthsకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఒకసారైనా మీట్ అవుతుందన్నమాట నన్ను. అంటే వచ్చే ఎక్కువ రోజులు ఉండకపోయినా సరే కనీసం ఒకసారైనా నన్ను మీట్ అవుతుంది. ఇంక బయట ఫుడ్ ఏం తింటాం అని చెప్పేసి బయలుదేరేటప్పుడే వెజిటేబుల్ రైస్ చేశాననమాట నేను. అది తీసుకొచ్చి బస్ ఎక్కేసి బస్ కదిలాక తినేసాము. మేము తినడం కంప్లీట్ చేశాక ఆ డాబా దగ్గర ఆపాడు గైస్. సమ్ రాజస్థానీ ట్రైన్ రెస్టారెంటో ఏదో అక్కడ ఆపాడు. అక్కడ ఐ లవ్ ఇండియా అని ఉందనమాట. దాన్ని చూస్తూ ఉన్నాను. ఈ లోపల బయటకు వచ్చి మా బస్సులోకి చూస్తే మాత్రం ఎదుగో చూసారా, మా మమ్మీ అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉందనమాట. ఫోన్ చూస్తూ ఉంది. అక్కడి నుంచి కూడా హాయ్ చెప్పింది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఇది మార్నింగ్ స్టార్ బస్ కేసు. నన్ను ఎప్పుడు ఇది వదలట్లేదు. దగ్గర నా ఫోటోషూట్ దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం నేను ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చినా సరే ఈ బస్సు తగులుతుంది. నాకు ఇంకే బస్సు దొరకట్లేదనమాట. అక్కడ చూసారా ఫోన్ మాట్లాడుతూ నాకు హాయ్ చెప్తుంది. వెనక సీట్లో మా డాడీ ఫోన్ చూస్తున్నారు. ఇంకా మొత్తానికి నైట్ పడుకుని వెంటనే మెలకు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ మన స్టాప్ దాటిపోతామని చెప్పేసి అని. సరే అని చెప్పిన బేగా లేచాక ఏమంటే మా స్టాప్ ఎంతసేపటికి రావట్లేదు, ఇంకా 1/2 hour అంటున్నాడు కానీ ఇంకా రావట్లేదనమాట. సో మొత్తానికి మా స్టాప్కి రీచ్ అయిపోయి ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇది వాళ్ళు మన వీడియోస్. నెక్స్ట్ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.